ఈనాడు పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని ఇచ్చింది. అయితే ఆ కథనంలో వచ్చిన అంశాలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కు వస్తుంది అన్నది కథనం సారాంశం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో మైక్రోసాఫ్ట్ అడుగు పెట్టబోతోంది అన్నట్టుగా రాసుకొచ్చింది. మనకు వస్తోంది మైక్రోసాఫ్ట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం, ఐబిఎంకు భిన్నమైన సాంకేతికతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం. ఇదే అందరినీ విస్మయానికి గురి చేస్తున్న అంశం. 4000 చదరపు అడుగులు, 4000 SFT అంటే దాదాపు ఒక పెద్ద 4 BHK భవనం అంతా. అంటే ఒక ప్లాటు. ఒక ప్లాట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు పెడుతున్నారంటే, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారంటే ఎక్కడైనా నమ్మశక్యమా? ఏమైనా సాధ్యమా? బహుశా ఈనాడు ఏమైనా నెంబర్ తక్కువ రాసిందా, లేకుంటే 4000 చదరపు అడుగులకే మైక్రోసాఫ్ట్ పరిమితం అవుతుందా? 4000 SFT పరిధిలో ఒక ఆఫీస్ పెట్టడం అంటే అందులో పెట్టే కంప్యూటర్లు ఎంత, పనిచేసే సిబ్బంది ఎంతమంది, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాల కల్పన ఏమాత్రం, ఇవన్నీ చాలా చాలా విస్మయకరంగా కనిపిస్తున్నాయి. పైగా ఆ భవనం కూడా మైక్రోసాఫ్టే నిర్మిస్తుందా, లేకుంటే ప్రభుత్వం నిర్మించి ఇస్తుందా అన్న దాని మీద ఇంకా చర్చలు సాగుతున్నాయంట. చాలా ఆశ్చర్యం చూడండి. 4000 SFTలో ఒక చిన్న భవనం కట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా లేదు, దాన్ని కూడా ప్రభుత్వమే కట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయంటే మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కార్యకలాపాలకి పూనుకుంటుందో అందరినీ చాలా చాలా విభ్రాంతికి గురి చేస్తుంది. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ వస్తుందంటే ఎంత పెద్ద ఆఫీస్ పెడుతుందో, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో, ఎలాంటి రీసెర్చ్ సెంటర్ అవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అలాంటి సంస్థ కేవలం ఒక 4 BHK 4 బెడ్రూమ్లు ఉన్న ఒక చిన్న ప్లాట్ లాంటి దాంట్లో నడిపేస్తారు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఈనాడు రాస్తుందంటే ఎలాంటి కథనాలో ఏ రీతిన నడుస్తున్నాయో, ఏవి రాసినా జనం నమ్ముతారనేటువంటి ధీమానో, లేకుంటే మైక్రోసాఫ్ట్ అంతకే పరిమితం అవుతుందో, మరి ఏదైనా కానీ ఇది చాలా ఆశ్చర్యాన్ని, అందరూ నోరెళ్ళబెట్టాల్సినటువంటి అంశాన్ని తలపిస్తోంది.